అలిశెట్టి ప్రభాకర్ రాసిన కవిత విషాద సాక్షాత్కారం. ఈయన మన సమాజంలో ఉన్న మహిళలు, బాలికలు ఏ విధంగా అయితే అణచివేతకు గురవుతున్నారో ఈ కవితలో అలిశెట్టి ప్రభాకర్ మన సమాజంలో ఉన్న మహిళలు, ఈ వ్యవస్థలో మహిళలు ఎలా అణచివేతకు గురవుతున్నారు, పీడనకు గురవుతున్నారో వివరించడం జరిగింది. కవిత శీర్షిక విషాద సాక్షాత్కారం. కన్నీళ్ళని ఏ భాషలోకి అనువదించినా విషాదం మూర్తీభవించిన స్త్రీయే సాక్షాత్కరిస్తుంది. ఎక్కడ కన్నీటి తరంగాలు పొంగినా, అచేతనంగా అలలు చేతుల మించి రాలిపడిన అభాగినే దరో పిడిబాకై మెరిసిన ఉదంతం తప్ప నిరంతరం కన్నీళ్లు ప్రవహిస్తూనే ఉన్నాయి. 4 ఏళ్ల ముదత్వం మానబంధం శీర్షిక కింద పడి చితికిన హృదయ శకలాల నుంచి కళాశాల గోడలే కబంధ హస్తాలై కబలించిన విద్యార్థుల జీవితాల నుంచి కన్నీళ్లు ప్రవహిస్తూనే ఉన్నాయి. అక్షరాన్ని వివస్త్రణ గావించి అమ్ముకునే అశ్లీల సాహిత్యం నుంచి మోడుని పుష్పాలతో అలంకరించే మోడల్ కళా విన్యాసాల్లోంచి విష సంస్కృతి వేదికపై ప్రబలిన అంతర్జాతీయ అందాల పోటీ ప్రలోభాల్లోంచి స్త్రీ పురుషుడికి శిరోధార్యమనే మోసపూరిత మాటల నుంచి కన్నీళ్లు ప్రవహిస్తూనే ఉంటాయి. కామటీపుర మరబొమ్మల్లో చేర్చబడిన చిత్ర జీవన దృశ్యాల్ని కట్నంతోనిన పేర్చిన ఉడితాళ్ళు చితిమంటల్లోంచి జన సందోహాల్లో నిర్లజ్జగా థియేటర్ల నడుం చుట్టేసుకొని పొడగాటి కింగుల చేతుల సాగిన కొద్దీ పొడుసులతో భారీ కలెక్షన్ల కృత్రిమ వక్షోజాల ఉబ్బెత్తుల మించి కన్నీళ్లు ధారాపాతంగా ప్రవహిస్తూనే ఉంటాయి. నాజీల అహం నగ్నంగా స్త్రీలను ఊరేగించిన ఊచకోత జ్ఞాపకాల్లోంచి నాగరికత భూఫిల్మై బుసకొట్టే కామకేలి చిత్రాల నుంచి కన్నీళ్లు ధారాపాతంగా ప్రవహించి ఘనీభవించే ఉంటాయి. ఎంత అధునాతంగా ఎదిగినా అశ్రు బిందువు నుంచి స్త్రీకింకా విముక్తి కలగలేదంటే నిజంగా కన్నీరు సముద్రమంత ఆవేశమై ఉద్యమాల హోరెత్తితే గాని ఈ దోపిడి దౌర్జన్యాల భూభాగాన్ని ముంచెత్తలేదు.